హాయ్ అండి, అందరూ బాగున్నారండి. నేను మీ గోదావరి అబ్బాయినండి. ఈరోజు ఎమిరేట్స్ మాల్ చూసి వచ్చేద్దాం పదండి. ఇప్పుడైతే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందండి. మా అకామిడేషన్ నుంచి అయితే మాకు బస్సు ప్రొవైడ్ చేస్తారు. నార్మల్ ట్యాక్సీకి అయినా వెళ్ళొచ్చు, కానీ 40 dirhams తీసుకుంటాడండి. మా అకామిడేషన్ నుంచి అయితే ఎమిరేట్స్ మాల్ 40 minutes జర్నీ అండి. ఇప్పుడు మనం చూస్తుంది అయితే దుబాయ్ హిల్స్ మాల్ అండి. కుదిరితే దీన్ని కూడా ఒక వీడియో చేసేద్దామండి. మొత్తం మీద ఎమిరేట్స్ మాల్కి వచ్చేసామండి. ఇంకొక 5 minutesలో లోనికి మొత్తం తిరిగేద్దాం పదండి. మొత్తం మీద ఎంట్రీ అయితే ఇచ్చేసాం కదండి. పదండి లోపలికి వెళ్ళి స్ప్లాష్, సెంటర్ పాయింట్, సన్ అండ్ శాండ్స్ మొత్తం చూసేద్దాం పదండి. ఏవో కొందామని అయితే వచ్చేసాం కానండి, వచ్చిన తర్వాత తెలిసిందండి మనం చూడడానికి తప్ప కొనడానికి పనికిరామని చెప్పి. ఈ ఎమిరేట్స్ మాల్ మా వరిగడి కన్నా పెద్దగా ఉందండి బాబు. సర్లే అని అలా నేను నడుచుకుంటూ వెళ్తుంటే ముద్దుగా భలే అనిపించిందండి. తీరా దగ్గరికి వెళ్ళి రేటు చూస్తే గుండె ఎదిరిపోయిందండి బాబు. ఇక్కడ డబ్బు 24,000 dirhams అంటే మన ఇండియాలో డబ్బు 5,83,000 రూపాయలండి. ఎందుకులే మనం చూడడానికే తప్ప కొనడానికి పనికిరామని అలా ఎదరికెళ్తుంటే ఇంకో టీవీ, అది కూడా రేట్ ఎక్కువ ఉందనుకోండి. సరే అదంతా వదిలే అని చెప్పి ఎదరికి నడిచి వెళ్తుంటే శోభా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్లో ఫ్లాట్ తీసుకోమని వాళ్ళు చాలా బతిమాలారండి. అంత డబ్బు ఏమంటే దుబాయ్ వచ్చి ఈ క్యాంటీన్లు చూడగానే చిన్నప్పుడు అమ్మ ఇచ్చిన రూపాయితో ఆనందంగా బడ్డీ దగ్గర కొనుక్కున్న ఫీలింగ్ ఇప్పుడు వేలు పెట్టుకున్నా సరే రాదనిపించిందండి. సర్లే ఎంతైనా ఆ రోజులే గొప్ప. ఇంకెలా నడుచుకుంటూ దగ్గరలో ఉన్న స్ప్లాష్లోకి అయితే వెళ్ళామండి. దీనిలో అయితే హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి కాలికి రాసుకున్న నెయిల్ పాలిష్ వరకు అన్నీ దొరుకుతాయంటండి. సర్లే అలాగే వచ్చాం కదా అని చెప్పి సీపుగా షూస్ కొనేద్దామని వస్తే రేటు చూసి దిమ్మ తిరిగిపోయిందండి. వద్దులే అని పక్కన పెట్టి ఇంకో షూ చేసి చూస్తే అది కూడా 300 dirhams తక్కువ అయితే లేదండి. ఈ రేట్లు చూసి సేల్స్ మ్యాన్ పిలిచి, బాబు మీరు బూట్లు అమ్ముతున్నారా బంగారం అమ్ముతున్నారా అని అడిగితే పైనుంచి కింద దాకా వింతగా చూసాడండి. పిల్లలకైతే ఇక్కడ కొనకపోవడమే బెస్ట్ అని చెప్తానండి దుబాయ్లో. మరీ సాక్స్ రేట్లు ఏంటండి బాబు, 49 dirhams అని చెప్తున్నాడు. అంటే మన డబ్బుల్లో దగ్గర 1200 అండి. ఆ రేట్లు చూసి తలపట్టేసి టీ తాగుదామని బోర్డు చూస్తే సింగిల్ టీ 17 dirhams ఉందండి బాబు. వదిలే అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అదేనండి దూరదర్శిని. సారీ కాదు, దారిదర్శిని. ఇన్ని షాపుల మధ్య ఏ షాప్ ఎక్కడ ఉందో కనుక్కోవడం కొంచెం కష్టమే మనకి. అందుకు ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం యాపిల్ స్టోర్ అని చెక్ చేస్తున్నాం చూడండి, అది మనల్ని తీసుకెళ్ళి దారి అక్కడ చూపిస్తుంది మనకి. Take escalator. After level up, second floor. Again need to go third floor. ఈ షాప్ చూడగానే నాకు ఆదిత్య 9 మూవీ గుర్తొచ్చిందండి. ఏంటని అలా తీస్తే కళ్ళజోళ్ళ షాప్ అంటండి. సన్ అండ్ శాండ్స్కి వెళ్దాం పదండి. ఈ సైకిల్ అమ్ముతారంటండి. రేట్ ఎంతో కాదు, 58,000. వద్దులే బాబు అని చెప్పి ఎదరగా అలా నడిచి వస్తే కస్టమైజ్డ్ షూస్ ఉన్నాయంటండి. మా బావగారు చాలా చీప్ అండంతో ఒకసారి రేటు చూద్దామని కూడా అలా చీప్గా చూడగానే బాగా చీప్గా ఉన్నాయండి. ఎంత అని అడిగితే 549 dirhams. సర్లే అని అలా కళ్ళ మూసుకుని ఎదరికి నడిచి వచ్చి షట్టర్ చూడగానే నచ్చింది, బాగుందని రేట్ చూస్తే 425 dirhams ఉంది. మా అమ్మ చీపురు గడ్డ తిరిగేద్దని చెప్పి బయటకు వచ్చేసానండి. మాల్ మొత్తం తిరిగి కలిసిపోయి ఆకలి వేస్తుందని మా బావగారు చెప్తే ఫుడ్ కోర్ట్కి వెళ్దాం పదరా అనగానే అలా నడుచుకుంటాం మొదలుపెట్టాం. ఇక్కడ బర్గర్ కింగ్ అని, చిక్కీస్ అని, పిజ్జా హట్ అని చాలా రకరకాల కంపెనీలు అయితే ఉన్నాయండి. మనకు కావాల్సిన దాంట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకొని తినేయడమే. కానీ పైసా అయితే చాలా ఎక్కువ అవుతుందండి. ఏదైతే అది అయిందిలే అని చెప్పి అలా KFC దాకా నడుచుకుంటూ వెళ్ళామండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఆర్డర్ అలా చేసుకోవాలని చెప్తే ఇందులో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక
బుర్ర బద్దలైపోయింది అనుకోండి. మొత్తం మీద 8 పీసెస్ ఎబిక్ బకెట్ ఆర్డర్ చేసి టేక్ అవే చేసేసామండి. మళ్ళీ జాబ్ తిరిగి మొత్తం అయిపోయిన తర్వాత బస్ కోసం వెయిట్ చేస్తే లేట్ అయిపోద్దని చెప్పి క్యాబ్ పడుకుని అకామిడేషన్ స్టార్ట్ అయ్యామండి. ఇది రౌండ్స్ మాత్రం పాపం మీద పెరిగిపోతుందండి బాబు. మా లక్కీగా ఏంటంటే ట్రాఫిక్ లేదండి రోడ్లో. సో దానివల్ల మేము కొంచెం సేవ్ అయ్యామని చెప్పుకోవాలండి. ఈ రోజుకి ఇదండి మరి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ టచ్లో ఉంటున్నాం.